హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ మనం జొమాటో షేర్స్ గురించి మాట్లాడుకుందాం, జొమాటో కంపెనీ గురించి మాట్లాడుకుందాం. జొమాటో కంపెనీలో నిన్న ఎస్టర్డే రిజల్ట్స్ వచ్చాయి, Q1 రిజల్ట్స్, ఫైనాన్షియల్ రిజల్ట్స్ వచ్చాయి జూన్ క్వార్టర్వి. దాని గురించి మాట్లాడుకుందాం. చాలా మంది బై చేశారు జొమాటో ఐపీఓలో, రీసెంట్ గా వచ్చిన ఐపీఓలో. బై చేసిన వాళ్ళు హోల్డ్ చేయవచ్చా, లేకుంటే సెల్ చేయవచ్చా, లేకుంటే ఫ్రెష్ గా బై చేసే వాళ్ళు ఇప్పుడు కరెంట్ గా మార్కెట్ లో బై చేయవచ్చా లేదా అని చాలా వరకు డౌట్స్ అయితే ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. జస్ట్ మనం అనాలిసిస్ చేస్తాం. ఫస్ట్ మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ గా నిన్న వచ్చిన రిజల్ట్స్ అయితే ఉన్నాయి కదా, దాన్ని అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ జొమాటో మనం డైరెక్ట్ గా దాని పేజ్ పైకి వెళ్దాము. నిన్న రిజల్ట్స్ వచ్చిన పేజ్ పైకి. ఇప్పుడు ఇది పీడిఎఫ్ అండి, జొమాటో వెబ్సైట్ నుంచి నేను డౌన్లోడ్ చేశాను. జొమాటో వెబ్సైట్ నుంచి లేదా బిఎస్సి అండ్ ఎన్ఎస్సి వెబ్సైట్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసి చూడొచ్చు, ఎందుకంటే వాళ్ళు అక్కడ అప్డేట్ చేస్తారు. సో ఫస్ట్ మనం ఇది జూన్ 30 క్వార్టర్ రిజల్ట్స్ అన్నమాట. అంటే ఈ జూన్ 30, 2021 రిజల్ట్స్. ఇది ఐఎన్ఆర్ మిలియన్ అని కనిపిస్తుంది కదా, ఇది మనం క్రోర్స్ లో మాట్లాడుకుందాం ఇది. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, టోటల్ ఇన్కమ్ వచ్చేసి వీళ్ళది ఇది 2020 క్వార్టర్ అండ్ 21 మార్చ్ క్వార్టర్ అండ్ ఇక్కడ 21 జూన్ క్వార్టర్. సో ఇక్కడైతే కంటిన్యూస్ లా రెవెన్యూ అయితే పెరిగింది. ఇక్కడ వీళ్ళ రెవెన్యూ అయితే పెరిగింది. ఇక్కడ చూడండి, 283 crores 20లో ఉంటే అండ్ మార్చ్ క్వార్టర్ లో 750 crores ఉంటే అండ్ ఇక్కడ జూన్ క్వార్టర్ లో 916 crores అయితే పెరిగింది. ఇలా రెవెన్యూ అనేది పెరిగింది. బట్ ఎందుకండి లాస్ లో వచ్చింది అంటే, లాస్ లో చూపిస్తున్నారు ఎందుకు అంటే, కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ టోటల్ ఎక్స్పెన్సెస్ చూడండి. టోటల్ ఎక్స్పెన్సెస్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ చూస్తే వీళ్ళ ఎక్స్పెన్సెస్ అంటే వీళ్ళు ఎంతైతే సంపాదిస్తున్నారో దాంట్లో కన్నా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. వీళ్ళ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. 20లో చూస్తే ఇలా అదర్ ఎక్స్పెన్సెస్ చూడండి అండ్ ఆ టోటల్ ఎక్స్పెన్సెస్ చూడండి, రెండు కూడా మైనస్ లో ఎక్కువగానే ఉన్నాయి. అండ్ 383 crores వీళ్ళ ఎక్స్పెన్సెస్ 20లో ఉంటే అదే చాలా రెట్లు పెరిగింది. ఇక్కడ చూడండి, 885 crores 21 మార్చ్ లో పెరిగింది. దాని తర్వాత ఇప్పుడు చూస్తే కనుక షాక్ అవుతారు. ఇప్పుడు చూస్తే చూడండి, 1259 crores, చాలా వరకు వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెరిగినాయి. కంపేర్ టు దిస్ మనకి ఇక్కడ ఇది దీంతో కంపేర్ చేస్తే వీళ్ళ ఎక్స్పెన్సెస్ అనేది చాలా వరకు పెరిగినాయి. సో ఇక్కడ వీళ్ళు సంపాదించే ఎంతైతే సంపాదిస్తున్నారో దాంట్లో ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా పెడుతున్నారు. సో ఇంకోటి మనము ఇక్కడ వీళ్ళ ప్రాఫిట్ ఎంత ఉందో చూద్దాం, ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత ఉందో కూడా చూద్దాం మనము. ఇప్పుడు వీళ్ళు వచ్చిన టోటల్ ఇన్కమ్ పైన వీళ్ళకి ఇప్పుడు క్వార్టర్ వీళ్ళు లాస్ ఉన్నారో ప్రాఫిట్ ఉన్నారా అని. ప్రాఫిట్ అండ్ లాస్ ఎప్పుడు క్యాలిక్యులేట్ అవుతుందంటే, వీళ్ళు సంపాదించిన అమౌంట్ ని ట్యాక్స్ కట్టిన తర్వాత వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కట్టిన తర్వాత లాసెస్ ఫర్ ది పీరియడ్ అంటే ఈ బ్రాకెట్ లో ఉన్నది మైనస్ అన్నమాట. సో కంపేర్ చేసుకుంటే లాస్ట్ క్వార్టర్స్ ని కంపేర్ చూస్తే మనకి 20 క్వార్టర్స్ లో వీళ్ళ 100 crores మైనస్ లో ఉంటే అండ్ మార్చ్ క్వార్టర్ లో చూస్తే 134 crores మైనస్ లో ఉన్నారు. అండ్ ఇప్పుడు వచ్చి చూస్తే చాలా ఎక్కువగా ఉన్నారండి, 360 crores మైనస్ లో ఉన్నారు వీళ్ళు. ఈ కంపెనీ 360 crores ఇంకా మైనస్ లోనే ఉంది అట్ ప్రెసెంట్ గా, మైనస్ లో ఉంది. ఈ క్వార్టర్ ఇప్పుడు నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు కదా, ఈ క్వార్టర్ లో 360 crores మైనస్ లో ఉంది కంపెనీ. అండ్ ఇంకా చూస్తే ఇక్కడ మనకి కిందికి వచ్చేసిన తర్వాత లాస్ పర్ ఈక్విటీ షేర్, ఇక్కడ కూడా చూడండి ఈపీఎస్ మనకి కంటిన్యూస్ ఇక్కడ బ్యాలెన్స్డ్ గానే ఉంది. లాస్ట్ లో 0.21 బట్ ఇక్కడ చూడండి ఈ క్వార్టర్ లో మాత్రం చాలా రెట్లు పెరిగింది. 0.56 అంటే చాలా -0.56 అన్నమాట. ఇది చాలా రెట్లు పెరిగింది. కంపెనీ అయితే ఫండమెంటల్స్ గానైతే కంప్లీట్ గా లాస్ లో కనిపిస్తుంది. వీళ్ళ ఖర్చులు కంట్రోల్ చేసుకుంటే కంపెనీ మాత్రం ప్రాఫిట్స్ లోకి రాదు. ఇక్కడ ఎంప్లాయీస్ బెనిఫిట్ అండ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయి కదా, ఇది కూడా చూడండి. ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఎంప్లాయీస్ కి ఇచ్చే బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 159 crores, ఇక్కడ 191 crores, ఇక్కడ 390 crores. ఇది మంచి విషయమే, ఎంప్లాయీస్ ని ఎక్కువగా హైర్ చేస్తున్నారు వీళ్ళు అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళ ఎక్స్పెన్సెస్ ని కంట్రోల్ చేయట్లేదు. వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో వీళ్ళ కంపెనీ ప్రాఫిట్స్ లోకి వస్తుంది, అప్పటి వరకు ప్రాఫిట్ లోకి రాదు. సో మనం ఫండమెంటల్స్ గా చూసాము, నెక్స్ట్ మనం టెక్నికల్స్ గా కూడా చూద్దాము. టెక్నికల్స్ గా మార్కెట్ కండిషన్ ఏముందో మనం చార్ట్ పైకి వెళ్దాము.
చార్ట్ పైకి వెళ్ళాం టెక్నికల్ గా. ఇక్కడ మనం టెక్నికల్ చార్ట్ ఓపెన్ చేశాను. నేను ఫైర్స్ యూస్ చేస్తాను టెక్నికల్స్ చూడడానికి. నేను ఫైర్స్ వెబ్సైట్ ని వాడతాను. ఫైర్స్ లో నేను జొమాటో లిమిటెడ్ అని ఇక్కడ సర్చ్ చేశాను. ఇది డే చార్ట్. ఇది నేను ఓపెన్ చేసుకుంది డే చార్ట్. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా డే చార్ట్. నేను ఆల్రెడీ కొంచెం మార్క్ చేసి పెట్టినాను. ఇక్కడ చూడండి, మనము ఫస్ట్ వచ్చేసి కంపెనీ ఓపెన్ అయిన ఐపీఓ నుంచి లిస్టింగ్ అయిన తర్వాత కంపెనీ వచ్చిన ఫస్ట్ క్యాండిల్ అనమాట 23rd July 2021 లో మా కంపెనీ లిస్టింగ్ అయ్యింది. బిఎస్సి అండ్ ఎన్ఎస్సి మనకి స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ అయిన రోజు మాత్రం లో వచ్చేసి 155 రూపీస్. 155 రూపీస్ దీని లో వచ్చేసి. దీని హై వచ్చేసి చూడండి 138 రూపీస్, అంటే 138.90, 138 రూపీస్ అనుకోండి అప్రాక్సిమేట్లీ దీని హై వచ్చేసి. సో ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా మార్కెట్ అనేది బుల్లిష్ ఉంది. కంటిన్యూగా ఇక్కడ నుంచి మార్కెట్ బుల్లిష్ ఉంది. ఇక్కడ హై ప్రైస్ వచ్చేసి చూడండి నెక్స్ట్ 2 days కంటిన్యూ, అంటే 23rd బుల్లిష్ ఉంది అండ్ 26th బుల్లిష్ ఉంది అండ్ 27th రోజు ఈ మార్కెట్ బుల్లిష్ లోనే ఉంది. బట్ రెడ్ క్యాండిల్ ఎందుకు ఫామ్ అయిందంటే దీన్ని ఇక్కడ టాప్ నుంచి సెల్లర్స్ దీన్ని సెల్ చేయడం, అంటే మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ చాలా వరకు జరిగింది. సో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. హై ప్రైస్ 147 రూపీస్ కి వచ్చింది. హై 147.80, అంటే అప్రాక్సిమేట్లీ 150 రూపాయల వరకు మార్కెట్ షేర్ అనేది రీచ్ అయింది. దాని తర్వాత మార్కెట్ కొంచెం ఫాల్ డౌన్ అయింది. అక్కడ నుంచి మార్కెట్ కన్సాలిడేట్ అవుతా ఉంది కిందికి వచ్చింది. ఇక్కడ చూసుకోండి, మనము ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఇప్పుడు ట్రెండ్ అట్ ప్రెసెంట్ గా ట్రెండ్ చూస్తే ఇక్కడ హయ్యర్ లోస్ ఫామ్ అయినాయి. ఇక్కడ చూడండి హయ్యర్ లోస్ ఫామ్ అయినాయి అండ్ ఇక్కడ కూడా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అయినాయి. మార్కెట్ ట్రెండ్ ఈజీగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనకి ఈజీగా మనకు అర్థమైపోతుంది మార్కెట్ డైరెక్షన్ అనేది. మనం చూస్తే ఇక్కడ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ కి ఇక్కడ మనం డ్రా చేసుకొని చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి అర్థమైపోతుంది మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉందని. ఎస్టర్డే నిన్న మార్కెట్ రిజల్ట్స్ వచ్చిన క్యాండిల్ ఇది రెడ్ కలర్ లో ఉన్నది. ఇవాళ మార్కెట్ మాత్రము బుల్లిష్ లో ఉంది. ఇది ఒక మంచి చెప్పాల్సింది. వాళ్ళ ట్రేడ్ ఎవరైతే చేస్తున్నారో ఎస్టర్డే రిజల్ట్స్ చూసి అందరూ నెగిటివ్ గానే ఎక్స్పెక్ట్ చేశారు. బట్ నెగిటివ్ గా ఓపెన్ అయింది, బట్ నెగిటివ్ గా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ లో లేదు. ఎస్టర్డే ప్రైస్ కన్నా ఇది ఇవాళ మార్కెట్ అయితే బుల్లిష్ గానే ఉంది. అప్రాక్సిమేట్లీ ఇవాళ 5% రిటర్న్స్ ఇచ్చింది. ఎవరైతే ఇవాళ ఇంట్రాడే ట్రేడ్ చేశారో వాళ్ళకి 5% రిటర్న్స్ అయితే ఇవాళ గెయిన్స్ చేసింది. అలా అని చెప్పి మనం మార్కెట్ లో ఎంటర్ అవ్వచ్చా, ఫ్రెష్ గా బై చేయొచ్చా అంటే నా సజెషన్ అండి, ఇప్పుడు మాత్రం మీరు ఫ్రెష్ గా బై చేయకండి. కొద్దిగా వెయిట్ చేయండి. ఎక్కడి వరకు వెయిట్ చేయాలో కూడా చెప్తాను. మీరు లైన్ డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ దీని హై ఉంది కదా, ఈ హై ఇక్కడ ఈ హై కాకుండా కూడా అట్లీస్ట్ ఈ హై అంటే 143 రూపీస్, అంటే 143 రూపీస్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఎక్కడ మీరు 143 రూపీస్ వచ్చే వరకు ఎందుకు బై చేయొద్దంటున్నారు సార్, మనకి ఇక్కడ తక్కువలోనే దొరుకుతుంది కదా అంటే, సార్ రీజన్ ఒకటి ఉంది. ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ డైరెక్షన్ కింద పడుతున్నప్పుడు మనం కొంటే ఇంకా కింద పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రిస్క్ ఎక్కువ అయిపోతుంది. రిస్క్ మనము ఎక్కువ చేస్తున్నట్టు అయిపోతుంది. అదే ఎప్పుడైనా కూడా మనం ట్రెండ్ ని ఫాలో అవ్వాలి. అంటే ట్రెండ్ అనేది ఇప్పుడు వాటర్ అనేది ఒక డైరెక్షన్ లో ఫ్లో అవుతుంటే మనం కూడా అదే డైరెక్షన్ లో ఫ్లో అవ్వాలి, కానీ రివర్స్ లో మనం డైరెక్షన్ లో ఫ్లో అవ్వాలని మనకు లాస్ వస్తుంది. ఇది కూడా అంతే సేమ్. మనము ఈ ట్రెండ్ అనేది ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో ఉంది మార్కెట్. డౌన్ ట్రెండ్ లో మనము షార్ట్ మూమెంట్స్ కానీ షార్ట్ మూమెంట్ లో ఇంట్రాడే చేసే వాళ్ళకి అయితే ఓకే, బట్ లాంగ్ టర్మ్ చేసే వాళ్ళు ఇప్పుడు లాంగ్ టర్మ్ గా ఇప్పుడు మనకి వాళ్ళు ఇంట్రాడే చేసుకున్నారు, వీళ్ళు ప్రాఫిట్స్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతారు. బట్ అదే రేప్ క్యాండిల్ కూడా బులిష్ వస్తుంది అంటే చెప్పలేం. బులిష్ రావచ్చు, బెరిష్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక లెవెల్స్ అనేది ఉంటాయి కదా, ఇది రెసిస్టెన్స్ అనమాట. ఇప్పుడు దీని రెసిస్టెన్స్ వచ్చేసి 143 లో దీని రెసిస్టెన్స్ ఉంది. 143 to 144 లో దీని రెసిస్టెన్స్ ఉంది. దీని సపోర్ట్ వచ్చేసి కింద ఇక్కడ మనకి లో ఉంది కదా 115. అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, ఇప్పుడు హోల్డ్ సార్ మనము ఐపీఓలో తీసుకున్నాము, మనం దీన్ని హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా అంటే, మీకు ఇక్కడ 115 లో అయితే బ్రేక్ అవ్వలేదు. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఎప్పుడైతే 115 లో బ్రేక్ అవుతుందో అప్పుడు మీరు డెఫినెట్లీ మీ పొజిషన్స్ అన్ని స్క్వేర్ ఆఫ్ అయిపోండి. మీకు అక్కడ మీకు ప్రాఫిట్ ఆల్రెడీ కొద్దిగా ప్రాఫిట్ ఉంటుంది, అది తీసుకొని ఎగ్జిట్ అయిపోండి. మంచి
మళ్ళీ ఫ్యూచర్ లో మంచి ఆపర్చునిటీ అయితే స్టాక్ మార్కెట్ ఇస్తూనే ఉంటుంది. మళ్ళీ దీంట్లో మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు బై చేసుకోవచ్చు. ఇక్కడ దీని కిందికి వస్తే మాత్రం ఇప్పుడు బై చేసే వాళ్ళు కూడా ఫ్రెష్ బై ఇప్పుడు ఏం ఫ్రెష్ బై చేయకండి. ఈ రెసిస్టెన్స్ ఉంటది కదా, ఈ రెసిస్టెన్స్ పైన అప్పర్ ప్రైస్ వచ్చిన తర్వాత మన కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే బై చేయండి. ఇది మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ గా కన్సాలిడేషన్ అవుతుంది. కన్సాలిడేషన్ జోన్ లో ఉంది. ఇప్పుడు ఇది నెగిటివ్ ట్రెండ్ కూడా బేరీస్ జోన్ లో ఉంది. మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఈ లెవెల్స్ ని మీరు గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోండి. ఈ లెవెల్స్ ని మీరు ఇప్పుడు అమ్మే వాళ్ళు ఎవరైతే మీరు హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, హోల్డ్ చేయండి, వెయిట్ చేయండి, అమ్మకండి. కొద్దిగా టైం ఉంది దానికి అమ్మడానికి. నెక్స్ట్ మీరు వచ్చేసి ఇక్కడ అయితే 115 లెవెల్ ఉంది కదా, అది బ్రేక్ అయితే మనం ఆలోచిద్దాం, థింక్ చేద్దాం. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి, అమ్మకండి. బట్ ఇప్పుడు ఫ్రెష్ గా బై చేసే వాళ్ళు మాత్రం బై చేయకండి. ఇది ఓన్లీ షార్ట్ టర్మ్ గా మాత్రం మనకి బుల్లిష్ ఉంది. ఫండమెంటల్స్ గా కూడా మనం స్ట్రాంగ్ గా లేము. టెక్నికల్ గా పరంగా చూసినా కూడా ఇది కంటిన్యూస్లీ 1 2 3 4 5 డేస్ కంటిన్యూస్లీ బెరిష్ లోనే ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కన్సాలిడేషన్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీవియస్ ఇక్కడ బెరిష్ క్యాండిల్ నుంచి 5 డేస్, మళ్ళీ ఇక్కడ కూడా కన్సాలిడేషన్ లో ఉంది ప్రైస్ 1 2 3 4 5 6. కంప్లీట్ గా ఎప్పుడైతే మార్కెట్ ఐపీఎల్కి వచ్చిన ఓన్లీ 3 డేస్ మాత్రమే ఇది బుల్లిష్ లో ఉంది. మిగతా రోజులు మొత్తం మార్కెట్ అనేది కన్సాలిడేషన్ అండ్ బేరిష్ మోడ్ లోనే ఉంది. ఇవాళ ఒక్క రోజు మార్కెట్ మనకి ప్రాఫిట్స్ లో కనిపిస్తుంది. అంటే కొనట్లేదా మార్కెట్ లో అంటే బై చేసే వాళ్ళు బై చేస్తున్నారు, హోల్డ్ చేసే వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ చూసి కూడా చాలా మంది దీన్ని సెల్ చేసే ఛాన్సెస్ లో ఉన్నాయి, చాలా మంది ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ లో ఉంది. ఆ టైంలో మీరు కనుక పర్చేస్ చేస్తే మీరు ప్యానిక్ అయిపోతారు. ఉట్టిగానే మీరు ప్యానిక్ అయిపోయి మీరు కూడా టెన్షన్ లోకి వచ్చేస్తారు. అవసరం లేదండి. మనం ఎప్పుడైతే బై చేయాలనో అది స్ట్రాంగ్ గా మనకి స్ట్రాంగ్ గా ఇండికేషన్ ఇచ్చినప్పుడే మనం బై చేసి దాన్ని అట్లీస్ట్ కొంచెం ఎందుకు ప్రాఫిట్స్ తీసుకొని వెళ్ళిపోవాలి. ట్రెండ్ లో మనం ట్రేడ్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనం ట్రెండ్ లో ట్రేడ్ చేయాలి. ఒకవేళ మనకు మార్కెట్ మూవ్మెంట్ పైకి చూపిస్తుందంటే మనం పైకే తీసుకోవాలి, డౌన్ లో తీసుకోకూడదు. ఇప్పుడు ఇది డౌన్ లో ఉన్న మార్కెట్ ని మనం బై చేసాం అనుకోండి, అది మార్కెట్ మనం కొన్న ప్రైస్ నుంచే కింద పడింది అనుకో, మీరు లాస్ అవుతారు కదా. సో అందుకోసం ఫ్రెష్ గా అయితే బై చేయకండి. సో మనం ఎన్ఎస్సి వెబ్సైట్ మీద వెళ్ళి చూద్దాం. ఇవాళ మార్కెట్ వచ్చేసి ఓపెన్ అయ్యింది 123 రూపీస్ లో ఓపెన్ అయ్యింది. అంటే గ్యాప్ డౌన్ వచ్చింది. అంటే గ్యాప్ డౌన్ నుంచి కూడా మార్కెట్ అక్కడ నుంచి పైకి వెళ్ళింది, 5% రిటర్న్స్ ఇచ్చింది అలా. అండ్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ గా కరెంట్ మార్కెట్ రన్ అవుతున్నప్పుడు 132 రూపీస్ లో మార్కెట్ అనేది ఉంది ఎట్ ప్రెసెంట్ గా. ఇప్పుడు టైం వచ్చేసి 11th ఆగస్ట్ 11:51. ఇప్పుడు నేను లైవ్ మార్కెట్ లోనే ఇది వీడియో చేస్తున్నాను. 131 132 రూపీస్ లో ఇప్పుడు మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. సో నేను చెప్పిన పాయింట్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. అండ్ మనం ఎన్ఎస్సి వెబ్సైట్ మీద వెళ్ళి చూద్దాము. ఎన్ఎస్సి వెబ్సైట్ మీద ఏం జరుగుతుందో ఎట్ ప్రెసెంట్ గా. సో ఎన్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ జొమాటో లిమిటెడ్ అని ఆల్రెడీ నేను టైప్ చేసి పెట్టాను. ఎన్ఎస్సి వెబ్సైట్ లో ఇవాళ చూడండి, ఇవాళ మార్కెట్ 5% రిటర్న్స్ అయితే ఇచ్చింది. 5 రూపీస్ పెరిగింది, 4.03% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఓపెన్ అయ్యింది 123 లో ఆల్రెడీ మాట్లాడుకుందాం మనం. హై 131 అండ్ లో వచ్చేసి 123. ఈ ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 125.20. అండ్ ఇక్కడ చూడండి మనకి ట్రేడెడ్ వాల్యూమ్ కూడా ఎక్కువగానే ఉంది. ట్రేడెడ్ వాల్యూమ్ కూడా ఎక్కువగా, ఇవాళ వాల్యూమ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. దీంట్లో ట్రేడెడ్ వాల్యూమ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ట్రేడెడ్ వాల్యూమ్ షేర్స్ చూడండి, ఇక్కడ మనకి చాలా ఎక్కువగా ట్రేడెడ్ వాల్యూమ్ షేర్స్ మనకు కనిపిస్తున్నాయి కదా. అండ్ మళ్ళీ వచ్చేసి మనకి సెక్యూరిటీస్ అండ్ సెక్యూరిటీ వైజ్ డెలివరీ పొజిషన్స్ ఉన్నాయి కదా. క్వాంటిటీ ట్రేడ్ అయ్యింది కూడా చాలా ఎక్కువ ఉంది. 3 crores పైన క్వాంటిటీ ట్రేడ్ అయ్యింది. అండ్ డెలివరబుల్ క్వాంటిటీ గ్రాస్ నెట్ లెవెల్స్ కూడా చూడండి, 1,32,97,263 రూపీస్ లో ట్రేడ్ అయింది. అండ్ పర్సంటేజ్ ఆఫ్ డెలివరీ క్వాంటిటీ ట్రేడ్ వచ్చేసి 42% ఉంది. అంటే 42.96 ఉంది. అంటే మార్కెట్ లో ఎస్టర్డే తో కంపేర్ చేసుకుంటే మనకి అమ్మే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, కొనే వాళ్ళు కూడా ఉన్నారు. సెల్లర్స్ ఉన్నారు, బయర్స్ ఉన్నారు. అంటే అమ్మే వాళ్ళు అమ్మి వెళ్ళిపోతుంటే బయర్స్ దాన్ని పర్చేస్ చేస్తున్నారు, బయింగ్ కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ డెలివరీ క్వాంటిటీ చూసుకుంటే మనకి ఏమర్థమవుతుంది అంటే మనకి క్వాంటిటీ టు ట్రేడ్ క్వాంటిటీ చూస్తే
కొనే వాళ్ళు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. అమ్మే వాళ్ళు ఎంత ఉన్నారు, కొనే వాళ్ళు కూడా అంతే ఉన్నారు. బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా టూ సైడ్స్ ఈక్వల్ గా జరుగుతుంది. ఇక్కడైతే బయింగ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. బట్ మనం టెక్నికల్ గా అండ్ ఫండమెంటల్ గా చూస్తే ఫండమెంటల్స్ చాలా వీక్ గా ఉన్నాయి, అండ్ టెక్నికల్స్ పరంగా చూస్తే కూడా టెక్నికల్స్ కూడా వీక్ గా ఉంది. అండ్ మనం కొద్దిగా వెయిట్ చేయాలి. ఏదైనా ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవాలన్నా కూడా ఇవాళ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా మనకి నెగిటివ్ లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ మార్కెట్ లో. ఎందుకంటే ఈ ఎస్టర్డే హై ప్రైస్ ఉంది కదా, హై ప్రైస్ కన్నా కింద క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆర్ ఎస్టర్డే ఎక్కడైతే ఓపెన్ అయిందో దానికన్నా కింద కూడా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ లో ఉంది జొమాటో. సో తొందరపడి మీరు ట్రేడ్స్ దీనిలో తీసుకోకండి, తొందరపడి దీనిలో ఫ్రెష్ బయింగ్ చేయకండి, కొద్దిగా వెయిట్ చేయండి. కరెక్ట్ ఈ రెసిస్టెన్స్ అయితే బ్రేక్ అవుతుందో, బ్రేక్అవుట్ రెసిస్టెంట్ స్ట్రాటజీ యూస్ చేద్దాం మనం. ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడైతే మనకు బులిష్ అనిపిస్తే అక్కడ కన్నా మీరు ఫ్రెష్ గా బై చేయండి. ఇప్పుడు బై చేసిన వాళ్ళు మాత్రం హోల్డ్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి. ఎప్పుడైనా ఈ లెవెల్ 115.11 ఈ లో ఉంది కదా, ఆ ఓపెన్ అయిన లాస్ట్ మనకి లిస్టింగ్ అయిన లో ఉంది కదా, ఈ క్యాండిల్ లో ఈ లో బ్రేక్ అయితే మాత్రం సెల్ చేసేసేయండి. మీరు ప్రాఫిట్స్ కొద్దిగా తీసుకొని ఎగ్జిట్ అయిపోండి. మిగతా వాళ్ళు మాత్రం వెయిట్ చేయండి. ఇది ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, సీ యూ, టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.